ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టారండి. నాకు మెసేజ్ అని ముందు చెప్పలేదు, సడన్ గా ఇప్పుడు మెసేజ్ అని చెప్పారు. కానీ క్లుప్తంగా నాకు దేవుడు నా హృదయంలో ఇక్కడ వచ్చిన తర్వాత పెట్టిన మాటలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ అందరికి వందనాలండి. దయచేసి పక్కన ఉన్న వాళ్ళకి మనస్ఫూర్తి వందనాలు చెప్తారా? పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. ప్రైజ్ గాడ్. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్థలంలో నిలబడుతున్న దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని దేవుని మహిమపరచడం వరకు. ఐ రియలీ ఆనర్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ఉమెన్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్రేట్ సర్వీస్. 75 years old. It is not an easy thing. Trust me, 75 years old is not an easy thing. ప్రతి ఒక్కరి జీవితంలో 4 కాలాలు ఉంటాయండి. ఒకటి పునాది కాలం, దట్ ఇస్ ఏజ్ 1 to 25. 1 నుండి 25 సంవత్సరాలు తరబీదు, నేర్చుకుంటాం, సిద్ధపడతాం. 25 నుండి 50 సంవత్సరాల వరకు అది పనిచేసే ఎస్టాబ్లిష్మెంట్ టైం, పనిచేసే సమయం, పోరాడే సమయం, దేనికన్నా తెగించే సమయం. ఇట్స్ అ టైమ్ దట్ యు అచీవ్ థింగ్స్ ఇన్ లైఫ్. దాని తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది 51 to 75. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ లెగసీ. ఇతరులకి మాదిరి చూపించి, ఇతరులకి ఎలాగ వెళ్ళాలో, ఇతరులకి సలహా ఇచ్చి, ఇతరులకి హెచ్చరికలు ఇచ్చి, అయ్యా అక్కడ గొంతు ఉందయ్యా, నేను పడ్డానయ్యా, 10 సంవత్సరాలు అయిందయ్యా బయటకు వస్తానికి, మీరు ఆ దారిలోకి వెళ్ళకండి, మీరు పక్క నుండి వెళ్ళండి, మీరు బాగుపడతారు, 10 సంవత్సరాలు మీ జీవితంలో సులభంగా పోతుంది. సో ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ గైడెన్స్. కానీ 75 years తర్వాత ఏంటంటే, ఈ సంవత్సరం నేను ప్రార్థన చేసేది అంకుల్ కదే, ద ఇయర్ ఆఫ్ రెస్ట్. కానీ అంకుల్ చూస్తాను కదా అనిపించలే. ద ఇయర్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ డెత్, ఇట్ ఈస్ టైమ్ యూ రిలాక్స్, ఇట్ ఈస్ టైమ్ యూ జస్ట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. నిన్న ద వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే. థ్యాంక్స్ గివింగ్ డే రోజున మనం ఈ రోజు కూడా, ఎస్టర్డే నేను అంకుల్ ఆపలేకపోయాను. ఎస్టర్డే వాజ్ మై మినిస్ట్రీస్ థ్యాంక్స్ గివింగ్ డే. 4 years of me stepping into Hyderabad. అండ్ 4 years లో దేవుడు ఆశ్రయించిన విధానం బట్టి నిన్న సంఘం అంతా కలిసి ఇంచుమించు 2000 మంది దేవుని స్తుతించేటప్పుడు నేను అంకుల్ మర్చిపోలేకపోయాను. అప్పటికప్పటికి వెంటనే కాల్ చేపించి, అంకుల్ రాగలుగుతారా, కెన్ ఐ హ్యావ్ అంకుల్ హియర్? అప్పటికప్పటికి వెంటనే తీసుకొచ్చి, వీ హ్యావ్ టు ఆనర్ హిమ్ బికాస్ ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు ఆనర్ అంకుల్ ఇన్ మిస్ట్ ఆఫ్ ఎవ్రీబడి ప్రేయింగ్ ఫర్ హిమ్, గ్లోరిఫైయింగ్ అ గాడ్ సర్వెంట్. కానీ ఈ రోజు ఈ మాట చెప్పాలంటే, ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్లీ ఫర్ ద ఇయర్స్ దట్ హీ హాజ్ లెడ్ హిమ్. ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు. లైఫ్ ప్రారంభం నుంచి నేను ఇక్కడికి వస్తా ముందు చూస్తూనే ఉన్నాను. మీటింగ్ ప్రారంభం అవుతుందా, బయలుదేరదా వెయిట్ చేస్తాను అంకుల్. మీరు అన్నారు తొందరగా వచ్చారని. నేను ఫస్ట్ నుంచి ఉండాలని ఆశపడ్డా. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐ వాజ్ ఫాలోయింగ్. మీరు చెప్పిన సాక్ష్యం అంతా వినేటప్పుడు ఎంతో రోషం, తెగింపు లేనిది, ఎవరికి హెచ్చింపు లేదు. ఈ రోజు ఎంతో మంది సులభంగా దే వాంట్ ద స్టేజ్. ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్ బిఫోర్ యూ గెట్ హియర్. దర్ ఇస్ అ ప్రైస్ ఫర్ ఇట్. ద ప్రైస్ ఇస్ సాక్రిఫైస్. దేవుని వాక్యం ఒకటి తెలియజేస్తుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ద లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా దేవుని ద్వారా జవాబు పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, వాడబడాలంటే, బైబిల్ మొత్తంలో నేను ఒకే ఫండమెంటల్ ప్రిన్సిపల్ చూశానండి. ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్, బిల్డ్ అన్ ఆల్టర్, లే డౌన్ ద సాక్రిఫైస్, దెన్ గాడ్ విల్ ఆన్సర్. బలిపీఠం కూడా ఈ రోజు నేను అదే నమ్ముతాను. ఇక్కడ నిలబడేటప్పుడు ఈ బలిపీఠానికి ప్రతి ఒక్కరు చేయవలసిన పని, త్యాగము, సమర్పణ ఉంది. సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడి కార్యాన్ని జరిగిస్తాడండి. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఐ కెన్ షో సాక్రిఫైస్. వీరు చేసింది ఐ సే ఇట్స్ అ లెగసీ. ఈ రోజు ఎందుకంటే ఆయన చేసిన సేవ ఆయనతో మాత్రం అవ్వలే. ఈ రోజు దేశ నలుదిక్కల్లో ఉంది, దేశ నలుదిక్కల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ రోజు వారి సంతానము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా, ప్రయోజనకరంగా మారారు. ఎంత గొప్ప సవాలండి. ఈరోజు మా నాన్నగారు లాంటి వ్యక్తి, వీ బీన్ వెయిటింగ్ ఫర్ అ గర్ల్ ఫర్ మై మ్యారేజ్. నా జీవితంలో ఎన్నో ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఈ మాట ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎన్నో ప్రపోజల్స్ ఇచ్చారు. ఫ్రమ్ మై 21st year ప్రపోజల్స్ ఫ్లడెడ్. ఆస్తి పాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఘనమైన ఇది, అది, ఇది. బట్ వెన్ ఇట్ హ్యాడ్ టు కమ్ ఫర్ మై వెడ్డింగ్, గాడ్ హ్యాడ్ టు చూస్ ద సాక్రిఫిషియల్ ఫ్యామిలీ, ద హంబుల్ ఫ్యామిలీ టు బ్రింగ్ ఇన్ టు అ గ్లోరియస్ మినిస్ట్రీ. ఈరోజు నాతో పాటు నా భాగస్వామిగా నా భార్య పనిచేస్తుందంటే, I believe it is the training and the discipline and the commitment that started here. ఇక్కడ నుండి సేవలో ఎదిగించదాన్ని బట్టి ఈ రోజు we have to give thanks. చాలా మంది అంటారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఏంటండి, నేను అంటాను ఎస్ ఇట్ ఇస్. దేవుడు చేసిన ఉపకార్యాలు ఏది మర్చిపోకూడదు. ఎవ్రీ గుడ్ థింగ్ దట్ హి హస్ డన్ వి గివ్ హిమ్ ప్రైజ్. అండ్ ఈ రోజు వి గివ్ హిమ్ థ్యాంక్స్. ఇట్స్ బికాస్ నాట్ బికాస్ ద లైఫ్ ఇస్ ఎండ్, బికాస్ ద లైఫ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఇన్ ట్రయంఫ్. జయముతో వెళ్తుంది. కాబట్టి మన జయం అనేది లోకరీతిగా చూస్తున్నాం, కానీ దేవుని రాజ్యంలో చూస్తే ఆయన కొరకు నిలిచి ఉంటుంది. ఈ మాట లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్. చాలా మంది అనుకుంటారు యుద్ధం జయించిన తర్వాత జయం పొందుకున్నారు అనుకుంటారు.
కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన వరకు జయము యెహోవాదే. మనం కాదు నిర్ణయించేది. జయం ఏంటంటే ఎన్ని యుద్ధాలు పోరాడినా, ఎంత దురాత్మలు పోరాడినా, ఎన్ని కష్టాలు పోరాడినా మనం ఇంకా నిలబడి ఉన్నాం చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫెయిత్ఫుల్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టోరియస్. దట్ ఇట్ సెల్ఫ్ సేస్, వెనక్కి తిరిగి చూడు, నేను ఎంత జయించాను చూడు, నా ముందున్నది కూడా దేవుడు నాకు జయం ఇస్తాడు. ఈరోజు నేను నమ్మేది ఒకటే, ఈ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా ఉంది. మా ఫ్యామిలీ అందరు కలిసి వి వర్ డిస్కసింగ్, ఇనిషియేట్ చేసిన మై బ్రదర్ ఇన్ లా డియర్ డేవిడ్ గారు అండ్ ఆల్సో పాల్ గారు ఫ్రమ్ యుఎస్ నుంచి ఆయన ఇనిషియేట్ చేసి వెన్ దే కాల్ మీ, వారందరూ అన్నారు లెట్స్ డూ ఇట్ సో గ్రాండ్, లెట్స్ డూ ఇట్ నైస్ హోటల్లో మనందరం కలిసి గ్రాండ్ గా చేద్దాం. చర్చ్ మెంబర్స్ మీరు వినాలి, బికాస్ దిస్ ఇస్ అ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకంటే మేమందరం చాలా ఘనంగా చేద్దాం. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్, వి ఆల్ సెట్ వి ఆర్ పుట్టింగ్ ఇట్. మీ కొరకు రాత్రి పగలు ప్రయాసపడ్డారు. కనీసం ఆయన జన్మదినాన్ని రోజున కృతజ్ఞతతో, దేవా మా సేవకుడికి మరొక సంవత్సరం ఇచ్చాయా, వందనాలయ్యా అని కృతజ్ఞతతో మీరు ప్రార్థన చేయాలని, మీరు చెప్పాలని ఆశతో ఇక్కడ పెట్టామండి. ఎందుకంటే ద సీడ్ ఇస్ సోన్ హియర్, డెఫినెట్లీ హార్వెస్ట్ ఇస్ మల్టిపుల్. ఎంతో ఘనమైన ఆశీర్వాదము ఈ ఆలయం. నేను ఒకట అంకుల్ చెప్తా ఉంటా వింటూ ఉన్నాను, స్లమ్స్ లో ప్రారంభించాం. ఎస్, కానీ దేవుని వాక్యం చెప్తుంది, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ప్రారంభం చిన్నదే, కానీ ముగింపు చిన్నది కాదు. విశ్వాసం ఆవగింజంత విశ్వాసమే. ఆ ఉపమానం చాలా మంది తప్పుగా తీసుకుంటారండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని యేసుప్రభు చెప్పినప్పుడు, ఆవగింజంత నా విశ్వాసం ఇంతే ఉంటది అనుకుంటాం. కాదు 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 కాదు. ఆవగింజను తీసుకెళ్ళి నాటండి, దానికి నీరు వేయండి, దాన్ని ఫలింపజేయండి. ఎంత గంభీరంగా ఎదుగుతుందో తెలుసా? దాని వేర్లు ఎంత కిందకి వెళ్తాయో తెలుసా? దాని వేర్లు ఎంత గంభీరంగా విస్తారంగా మారుతాయో తెలుసా? అది బయట కనబడే దానికన్నా దాని వేర్లు ఎంతో గంభీరంగా లోపుతుంటాయి. ఇట్ ఇస్ సో స్ట్రాంగ్. ఎంత తుఫాన్ వచ్చినప్పుడు ఊగదంట. అదే సమయంలో దాన్ని ఫలించినప్పుడు దేవుని వాక్యంలో ఉంటుంది, ఆవగింజ ఫలించినప్పుడు అదే సమయంలో దాని మొక్కల దగ్గరికి ఆకాశ పక్షులు వచ్చి గూడులు కట్టుకుంటాయంట. అంటే ఆవగింజంత విశ్వాసం చాలు, చిన్న ప్రారంభం చాలు. అది విత్తి నాటబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఎక్కడెక్కడో ఉన్న వారికి ఆదరణగా, ఎంతో నశించిపోయిన వారికి దీవెనగా మార్చబడుతుందండి. ఈరోజు మీరు చూస్తున్నది, దిస్ ఇస్ గ్రోయింగ్ బిగ్. ఇట్ ఇస్ నాట్ దిస్ 4 walls. నెవర్ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్. ఈరోజు మనం చూసే లోకమంతా చూసే ఘనాన్ని బట్టి మాట్లాడుతున్నారండి. అంకుల్ చెప్తూ వచ్చారు, ఏదో ఘనమైన ఆలయము, గంభీరమైన స్థలం ఉంటే అది గొప్ప ఆలయము. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నా ఒకటే, ఆయన ఆత్మ కార్యాలు ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయనలో ఉన్న ఐక్యత ఒకటే. ఆయన ఒక్క మనిషిని చాలు నిలబెట్టుకుని ఎండిన ఎముకల్లో జీవాత్మని పంపించగలిగిన దేవుడు అండి. I believe the Holy Spirit that manifests here is working from here throughout the world. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గనులకి, ప్రతి ఒక్కరికి మనమంతా చేయగలిగింది ప్రార్థన. ప్రేమ ఉంటేనే ప్రార్థన చేస్తాం. ప్రేమ లేనివాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేస్తున్నానంటాడు, నోటి మాటలతో ఏదో 4 ఊత పదాలు చెప్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రేమ క్రియ చూపిస్తుంది. Love always sacrifice. God so loved the world that he sacrificed, that he gave his only begotten son, another he sacrificed. So I believe one thing, ఇక్కడ వచ్చిన మనమందరం we are thankful to God and we praise God for this day. అవునా కాదా? అవునా కాదా? అయితే బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు ఒకసారి మన లార్డ్ చర్చ్కి రావాలి, చెవులు పగిలిపోతాయి. హల్లెలూయా అన్న మాటకు అర్థం హలాల్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ టు సే ప్రైజ్ ద లార్డ్. హలాల్ అనే హీబ్రూ వర్డ్ కి అర్థం ఏంటంటే, చేయలగాలి, ఉద్రేకంతో ఊగాలి శరీరము, స్వర మండలం గట్టిగలాలి, ఆల్మోస్ట్ ద లౌడ్ షౌట్. అది హలాల్. ఈసారి హల్లెలూయా చెప్పే ప్రతిసారి హలాల్ చేయగలిగితే హల్లెలూయా చెప్పండి, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక అని చెప్పి వెళ్ళిపోండి. అర్థమవుతుందా అండి? ఎక్కడ సంఘస్థులందరూ ఒకసారి బిగ్గరగా 1 2 3. ఇంకా సరిపోలే నాకు, సారీ నాకు చూడు, ఎందుకంటే ఇని నిన్న స్తుతి కోటంలో హల్లెలూయా చెప్పమంటే లిటరల్గా వెనక్కి వెళ్ళిపోయాను నేను. మీరు చెప్తే ఊరంతా వినబడాలంటే 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పబోతున్నారు. రెడీ? 1 2 3. దేవునికే మహిమ కలుగును గాక.
ఈ మాట ముగిస్తూ నేను చెప్తున్నానండి, మీ సంఘ కాపురాలను గౌరవించాల్సిన బాధ్యత మీది. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్ టు డూ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హోటల్లో ఇడ్లీ తింటారండి, తిన్న తర్వాత పైకి లేసి చేతులు కడుపుని ఏం సంబంధం లేనట్టు వెళ్ళిపోతారా? ఏమంటారు? బిల్లు బిల్లు బిల్లు. ఈ రోజున మనుషుడికి ఎలాగైపోతుందంటే, నాకు ఇవ్వి నేను తిరిగి ఏమొక్కను. దేవుని దగ్గర కూడా అది చల్లదు. విత్తితే కోస్తాం, ఇస్తే పొందుకుంటాం, ఇవ్వడి మీకు ఇవ్వబడు. ఇంకో మాటలు చెప్పాలంటే, చల్లటి నీళ్ళు ఇచ్చిన దాన్ని ప్రతిఫలాన్ని కోల్పోరు. దేవుని వాటిని చూస్తే దేవుడు అంటున్నాడు, నా ప్రియకుమార్ని నీకు ఇచ్చా, నీ ఆత్మను నాకు ఇవ్వి. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ బైబిల్. ఈరోజు ఇట్ డజంట్ చేంజ్. టుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్. జీవించే వాక్యం వారదండి. ఈరోజు మీ జీవితాలు ఆశ్రయించబడాలంటే మీ కొరకు ప్రయాసపడిన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి మొదటగా. రెండోది, వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకని ఈరోజు ఈ ఘనమైన రోజు వీఆర్ హియర్ అండ్ వీఆర్ ఆల్సో హియర్. ఈ రోజు బర్త్డే మాత్రం కాదు, కానీ ఐ వాంట్ ఆల్సో రిమెంబర్ వన్ మోర్ డే. ఏంటి తెలుసా? 42 years ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ. జస్ట్ 2 days బ్యాక్. 42 years కలిసి ఉంటాం భార్యాభర్తలు ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆల్ హస్బెండ్స్ అగ్రీడ్, ఆల్ వైఫ్స్ అగ్రీడ్. There are so many differences because ఇద్దరు వేరే మనుషులు కలిసి జీవించాలి. ఇట్ ఈస్ అన్ ఎవ్రీడేస్ ఫైట్. కానీ 42 సంవత్సరాలు కలిసి జీవిస్తూ దేవుని మహిమ కొరకు నిలబడతా. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యావ్స్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్, ఫైట్స్, క్వారల్స్, హ్యాపీనెస్, జాయ్. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ అయినా ఘనంగా దేవుని సేవలో నిలబడుతున్నా చూడండి. దాన్ని బట్టి ఒక్కసారి చప్పట్లు కొడదామండి. వీరి జీవితాంతము వరకు దేవుని కొరకు నిలబడాలి. అంకుల్ స్టార్టింగ్ లో చెప్తా ఉన్నారు, షష్ఠి పూర్తి తర్వాత 75th డైమండ్ జూబ్లీ తర్వాత ఏమని అవుతుంది అంకుల్? ఏమవుతుంది అంకుల్? మీకు ఇంకా అధికమైన ఆయుష్ కలిగినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని దూతలు మీ చుట్టూ ఉంటాయి. ఆయన కంచె, ఆయన కాపుదల. ఈ సమయంలో ఇంకొకరైతే నిలబడరు. మీరు వెళ్ళిన మరణ పడక నుండి లేచిన దానికి ఇంకొకరైతే లెగరు. అండ్ హియర్ యు ఆర్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెస్టిమనీ. దయచేసి ఒక ప్రార్థన చేసి ముగిద్దామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, వందనములయ్యా. ఈ నీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భంలో నువ్వు కోరుకున్నావు, ఏర్పరచుకున్నావు, నిర్ణయించుకున్నావు, జనములకు ప్రవక్తగా ఈ రోజు నిలబెట్టావయ్యా. చిన్న ప్రారంభంతో ప్రారంభించి ఈ రోజు దేశాలకి ఆశీర్వాదకరంగా మార్చావు ప్రభా. ఈ కుటుంబాన్ని నమ్మదగిన రీతిగా నువ్వు నడిపిస్తున్నావయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నీ వాగ్దానాలు నమ్మదగినవి, నువ్వు చేయని కార్యాలు నమ్మదగినవి, నువ్వు చేసేది ఊహకు అందవు ప్రభా. దేవా, నీ కొరకు శక్తి లోపం లేకుండా జీవించుగా ప్రయాసపడుచుండగా దేవా, నీ కొరకు ఆశ, ద ప్యాషన్ ఇస్ స్టిల్ యువర్ విట్నెస్ లార్డ్. నాట్ కౌంటింగ్ ఆన్ ఎనీబడి. ఎవరి మీద ఆధారపడతలేదు, ఎవరి మీద సహాయం కోరతలేదు. కానీ ఈ రోజు కూడా ఇంకొను ఒంటరి వ్యక్తిగా కుటుంబంతో భార్య భర్తలు కలిసి నీ కొరకు ఆ వృద్ధాపంలో కూడా పోరాడుచుండగా దేవా, నీ సహాయం దయచే ప్రభా. నీవు తలుపులు తెరువయ్యా, నీవు మార్గాలను కరిగించయ్యా. అయ్యా, ఎండిన నేలలో అయ్యా జీవ జల ఊటల్ని ప్రవహింపజేయ ప్రభువా. ఆశీర్వాదం, సమృద్ధి, గొప్ప అభిషేకము ఈ ఆలయాలు ఇంకా కలగాలి ప్రభువా. ఇంకా నీ ఆత్మ కార్యాలు బలంగా జరగాలి ప్రభువా. దేవా, ఈ రోజు నాకు ఇచ్చిన ఈ అల్పుడికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందరంలో నీవే హెచ్చించబడాలి ప్రభా. మా మాటలు, మా ప్రార్థనలు విన్నావయ్యా, నీ సన్నిధిలో ముద్రించయ్యా. మనుషుడు ఎన్ని తలంచినానో చివరికి నీ చిత్తం మాత్రమే జరుగుతుందయ్యా. ఈ రోజు నీ చిత్తంలో ఇక్కడ మేము నిలిచి ఉన్నామని నమ్ముతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ సాగుడి జీవితం అంతము వరకు నీవే బలాన్నిచ్చి నడిపించు. ఏది తక్కువ కాకూడదయ్యా. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడించే వారికి ఏది తక్కువ కాకూడదయ్యా. ఇంతవరకు తక్కువ చేయలేదు, ఇంకా ముందు కూడా తక్కువ